స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. పిల్లలు ఆహారాన్ని ఇష్టంగా తినాలంటే ఏం చేయాలి? పిల్లలు వారి వయసుకు తగ్గట్టుగా చక్కగా ఎదిగేందుకు ఏం చేయాలి? తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు అన్నం పెట్టడం ఇదో పెద్ద ప్రహసనం. కొద్దిమంది తల్లులకైతే పిల్లలకు అన్నం తినిపించడమే ఒక కార్యక్రమంగా ఉంటుంది. మా పిల్లవాడు సరిగ్గా తినట్లేదన్నదే వారి ఏకైక ఫిర్యాదు. చివరకు ఈ బలవంతంగా తినిపించే కార్యక్రమం ఎక్కడిదాకా వెళ్తుందంటే పిల్లలు తల్లి చేతిలో అన్నం ప్లేటు చూడగానే ఆమడ దూరం పారిపోయే స్థితికి చేరుకుంటుంది. అయినా తల్లిదండ్రులు మాత్రం మా పిల్లలు సరిగ్గా తినట్లేదు, బరువు పెరగట్లేదు అనే డాక్టర్లను ఆశ్రయిస్తుంటారు. మనము షష్ఠీ అన్నప్రసాదనే అంటే 6 నెలల తర్వాత మనము ఇంట్లో వండి మన పిల్లలకు మనమే వండి ప్రేమతో పెట్టి తాజాగా అప్పుడే వండింది పెడితే ఆరోగ్యకరము. ఆ పెట్టేది కూడా అన్నము పప్పు, లేకపోతే ఇతర దినుసులన్నీ కలిపి దాన్ని పొడి చేసి పిండి చేసి దాన్ని ఉడకబెట్టి జావ మాదిరిగా కూడా ఇవ్వచ్చు. అంటే కంచి కిట్ ఉందనుకోండి, దాంట్లో అన్పాలిష్డ్ రైస్, జొన్నలు, గోధుమలు, సజ్జలు, రాగులు, మొక్కజొన్నలు, దాంతోపాటు పెసరపప్పు, మినపప్పు, పుట్నాల పప్పు, సోయా, బాదాం, కాజు, ఇలాచి ఇవన్నీ కలిసినవి ఉంటున్నాయి. ఇవి చాలా సంపూర్ణమైన అదనపు ఆహారం. ఇటువంటి మనము ఇంట్లో వండి పెడితే ప్రేమ ఉంటుంది, తాజా ఉంటుంది, తృప్తి ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది ఆహారం, మంచిగా ఎదగలుగుతారు. అలాగే ఇది బాగా బలం ఉంటుందేమో అని తల్లిదండ్రులు అందరూ మేము ఈ ప్రోటీన్ బిస్కెట్లు పెట్టాలన్నా, శక్తి ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది, ఈ పాలల్లో ఈ పౌడర్ కలిపి తాగించాలన్నా, ఆ పౌడర్ తాగించాలన్నా అని అడుగుతారు. ఆ పౌడర్లలో ఏముంటుందంటే గోధుమలు పిండి చేసి పాలు చక్కెర కలిపి ఎండబెట్టి పౌడర్ చేసి నింపి ఒక మంచి వాసన వేసి ఒక రంగేసి మిషన్లో తిప్పేసి బాటిల్లో వేసి ప్యాకెట్లో వేసి సిల్ బంద్ చేస్తే ఆ పౌడర్ తయారవుతుంది. అది ఒక చెంచా పాలల్లో వేసి తినడం వల్ల ఇంత బలవంతుడు భీమునంత అవుతాడు అనుకుంటే తప్పు. మనం ఇచ్చే ఆహారమే మేలు, అదే శక్తివంతమైంది. తల్లిపాలు, ఇంట్లో వండిన తిండి, ప్రేమ, ఒత్తిడి లేకుండా శాంతంగా ప్రశాంతంగా ఇష్టంగా కష్టం లేకుండా ఇలా పెట్టినప్పుడు సమతుల ఆహారం పిల్లలకు అందుతుంది. సరి అయిన వయసుకు తగ్గట్టు బరువు, పొడువు పెరుగుతుంది. పిల్లలు ఆరోగ్యంగా చక్కగా చలాకీగా ఉన్నారా లేదా అన్నదే ఏకైక కొలమానం.